జిల్లా అద్దంకి నియోజకవర్గంలో అట్టహాసంగా అద్దంకి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని భవానీ సెంటర్ కూడలిలోని 1000 స్తంభాల గుడిలో పూజలు నిర్వహించి కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలి వెళ్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని నియోజకవర్గం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రవికుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టబోతోందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. शीघ्रमेव शासनसभ अधिकार सिद्ध्यर्थम् अखंड వాడికి ముందు ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిన్న వాళ్ళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరికీ తెలియదు కాదు, గత 4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ సారి నామినేషన్ వేస్తా ఉన్నాను. నా ప్రజలు, అద్దంకి ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175-160 సీట్లు కొడుతుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన 400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమిచ్చి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.